తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి మంగళగిరి శాసనసభ్యులు నారా లోకేష్ ప్రోత్సాహంతో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులుగా నియమితులైన గుత్తికొండ ధనుంజయరావు మర్యాదపూర్వకంగా రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్యను కలిశారు. ఈ మేరకు ఇటీవల గుత్తికొండ పాత మంగళగిరి బోస్బొమ్మ సెంటర్లో గల అబద్దయ్య స్వగృహానికి వెళ్ళి ప్రత్యేకంగా కలిశారు. కాగా అబద్దయ్య సాదరంగా గుత్తికొండను ఆహ్వానించారు. తెలుగుదేశం పార్టీని నమ్ముకొని క్రమశిక్షణ గల కార్యకర్తగా పనిచేస్తూ వచ్చినందుకు గుత్తికొండను అభినందించారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ చేనేతలకు విశేష ప్రాధాన్యం ఇస్తున్నారని ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ నెల 29వ తేదీ ప్రమాణ స్వీకారం గురించి కూడా అబద్దయ్య గుత్తికొండతో చర్చించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా గుత్తికొండ అబద్దయ్యను సత్కరించి పాదాభివందనం చేశారు. అనంతరం గుత్తికొండ మంగళగిరి టైమ్స్తో మాట్లాడారు. అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా ప్రియతమ యువనేత తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆ రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారు నాకు ఒక అద్భుతమైనటువంటి తెలుగుదేశం పార్టీలో అత్యున్నత పాలిట్ బ్యూరో సభ్యులుగా నియమించటం చాలా సంతోషించబడుతున్న విషయం. నాకు చాలా ఆనందంగా ఉంది. ఒక కార్యకర్తగా, ఒక సామాన్య చేనేత కుటుంబం నుంచి వచ్చినటువంటి నాకు పార్టీకి మరి ఇన్నాళ్ళు కష్టపడి పనిచేసిన దానికి నన్ను గుర్తించి నాకు పాలిట్ బ్యూరో మరి సభ్యునిగా ప్రకటించడం నాకు చాలా సంతోషంగా ఉంది. వారికి నా హృదయపూర్వమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎప్పుడైతే నాకు ఆ పదవి పార్టీ అలాట్ చేసిందో వెంటనే ఎంతో గౌరవంగా పెద్దలు మరి పూజ్యులు పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ గారైనటువంటి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నందం అబద్దయ్య గారు మా ఇంటికి వచ్చి శుభాకాంక్షలు తెలియజేసి నన్ను ఆశీర్వదించినటువంటి వారికి కృతజ్ఞతలు తెలియజేసేందుకు ఈరోజు మర్యాదపూర్వకంగా మరి గౌరవనీయులైనటువంటి నందం అబద్దయ్య గారింటికి నేను రావడం జరిగింది. నాకు పార్టీ ఆవిర్భావం నుంచి నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటి నుంచి కూడా అన్ని విధాలుగా కూడా నాకు అండదండలుగా ఉండి పట్టణ తెలుగునాడు చేనేత కార్మిక సంఘం స్థాపించినప్పుడు నన్ను మొట్టమొదటిసారిగా ఆ రోజు గోలి గోపాలరావు గారు, ముస్లిం శ్రీరాములు గారు, మరి పెద్దలు నందం అబద్దయ్య గారు ఆ రోజు ఆ సంఘానికి ఉపాధ్యక్షులుగా మొట్టమొదటిసారిగా నన్ను 1987లో మరి ఎన్నుకున్నారు. ఆ తర్వాత ప్రధాన కార్యదర్శిగా, అంతేకాకుండా ఇటు వార్డులోను, పట్టణంలోను, జిల్లాలోను నాకు అనేక పదవులు రావడానికి, అట్లాగే స్టేట్ చేనేత విభాగంలో బీసీసీఎల్లో ఇప్పటి వరకు నాకు అనేక పదవులు రావడానికి ఎంతో నాకు అండదండలుగా ఉండి ఆశీర్వదించినటువంటి పెద్దలు పూజ్యులు నందం అబద్దయ్య గారి ఆశీస్సుల కోసం మరి ఆయన ఇంటికి వచ్చి ఆయనకి మరి నాకు ఎంతో అండదండగా ఉన్న ఆయనకి ఆశీర్వాదం కోసం ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. నాకు అంతో అండగా ఉన్నటువంటి ఆయనకి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గుత్తికొండ ధనుంజయరావు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులుగా నియమితులైన నాటి నుంచి తాను నివాసం ఉంటున్న డాక్టర్ ఆంజనేయ కాలనీలో వివిధ సంఘాలు, సంస్థల ప్రతినిధుల రాకతో సందడి వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో ఆత్మకూరు పద్మశాలి బహుత్తమ సంఘ ప్రతినిధులు గుత్తికొండ ధనుంజయరావును కలిసి ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. పార్టీలో కష్టపడి పనిచేస్తూ నేడు అత్యున్నత పదవిలో నియమితులవటం తమకెంతో సంతోషంగా ఉందని ఆత్మకూరు పద్మశాలి బహుత్తమ సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు. అనంతరం సంఘ ప్రతినిధులు గుత్తికొండ ధనుంజయరావును పట్టు శాలువాలు, పూలమాలలు, మెమెంటోతో సత్కరించి అభినందనలు తెలిపారు.